మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఎప్పుడు చూసినా చికెనో మటనో తింటాకంటే వంటలు లేవా అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. తనకు అనిపించింది దాన్ని పెట్టారు. అయితే టైప్ చేసేటప్పుడు తప్పుపడింది అనుకుంటా. నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు నాన్ వెజేనా, కూరగాయలతో ఏమి చేయరా అని. నేను అన్ని రకాల కూరలు చేస్తానండి. అయితే మీరు చూసుండరు నా వీడియోస్ ఎక్కువ, అంతే తప్పితే అన్ని రకాల కూరలు చేస్తాను, మన వాళ్ళందరికీ తెలుసు. ఈరోజైతే ఎండుమిర్చి బీరకాయ పచ్చడి చేశాను. చాలా కమ్మగా ఉంది. ఎలా చేశానంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు వేయించాను. అవి వేగిన తర్వాత ఒక 2 పిరికలు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకున్నాను. అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేశాను. కొద్దిగా మగ్గిన తర్వాత ఒక పిరికడు కొత్తిమీర పొడి వేసేసి మూత పెట్టేశాను. ఇక ఈలోపు మనం ఈ వేయించిన ఎండుమిర్చి నూరేసుకుందాం. ముందైతే రోలు శుభ్రంగా కడిగేసి తడి ఆరిన తర్వాత ఎండుమిర్చి వేసి ఈ మిరపకాయలని దంచేసుకుంటున్నాను. ఇలా పొడి అయ్యింది అనుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అంటే పులుపుకు సరిపడేంత చింతపండు కూడా వేసి నూరిన తర్వాత ఈలోపే బీరకాయలు ముక్కలు మంచిగా మగ్గినాయండి. ఆ ముక్కలు కూడా వేసేసి ఇలా నూరేస్తున్నాను. ఇందులోనే ఉప్పు వేసాను, పసుపు వేసాను. ఇంకా పచ్చడి నూరేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా బీరకాయ ముక్కలు అక్కడక్కడ కొంచెం పంటికి తగిలే విధంగా పచ్చడి నూరేసుకొని తాలింపు చేసేసుకోవటం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ కూడా వేసేసి ఈ తాలింపుని పచ్చడిలో వేసి ఇక ప్లేట్లో పచ్చడి వేసుకొని వేడివేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది. అబ్బబ్బా, పక్కన చికెన్ ఉన్న ఈ పచ్చడికి సాటి రాదండి.